నీకోసమే. శీఘ్రంగా తాళాలు ఇవ్వు. ఇదిగోని తాళాలు. ఏంటి నిజమేనా? పార్వతి, ఇప్పుడే నేను వెనకాల కూర్చోబెట్టుకుని రైడ్కి వెళ్ళాలనుంది. కానీ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా, తర్వాత వెళ్దాం, సరేనా? అట్టగే పెద్దబాబు గారు. ప్రారంభోత్సవం అయినాక అమ్మగారు వాళ్ళు ఇంటికి వెళ్ళినాక మనం ఈ బండి మీద ఇంటికి వెళ్దాం. పార్వతి, బైక్ కొన్నావు కదా, పార్టీ ఏమివ్వా? పార్టీ అంటే ఏమి ఇవ్వాలన్నా? పార్టీ అంటే టీ ఇవ్వచ్చు, జ్యూస్ ఇవ్వచ్చు, నీ చేత్తో ఏదైనా వండి పెట్టచ్చు. శేఖరన్నకు నాటుకోడంటే చాలా ఇష్టం కదా పెద్దబాబు గారు. ఇవాళ సాయంత్రం అదే వండుతాను. సినబాబు గారు, సిన్నమ్మాయి గారు, మనమందరం పార్టీ చేసుకుందాం. సూపర్ ఐడియా. ఒక పక్క కంపెనీ ఓపెనింగ్, అమ్మ వాళ్ళు వచ్చారన్న ఆనందం, పార్వతి నా కోసం బైక్ కొందన్న సంతోషం, సాయంత్రం నాటుకోడి పార్టీ. వావ్, ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. అలాగే సార్. శేఖర్, బండి పక్కకు పెట్టు. అలాగే సార్. పద పార్వతి. కరెంట్ షాక్ కొట్టగానే అరిష్టం అంటారా? పార్వతి చచ్చిపోయిందంటే ఓపెనింగ్ రోజు కంపెనీ మూతపడుతుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. నానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం. మేడం, మీరు రిబ్బన్ కట్ చేస్తే ఈ కంపెనీకి మీ ఆశీర్వాదం దక్కినట్లే. కత్తెర తీసుకోండి అమ్మగారు. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామి యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. తీసుకోండమ్మా, ముహూర్త సమయం దాటిపోతోంది. ఈ కంపెనీ దినదినాభివృద్ధిలో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాతవేదో నమః. అరే, ఓపెనింగ్ జరిగిపోతుంది. క్లోజ్ అవ్వడానికిరా. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. బంగారం, మామ రిబ్బన్ కట్ చేసినప్పుడు నీకేమనిపిస్తుంది? బావా పార్వతిల జీవితంలో ఉండే కష్టాలన్నీ కత్తిరించినట్టు అనిపిస్తుంది మహి. నాకు కూడా అలాగే అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. I wish you all the best, Mr. Krishnaraj garu. థ్యాంక్ యూ సార్. Deva, good luck. థ్యాంక్ యూ డాడ్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ మహి. కంగ్రాట్స్ పార్వతి. ఆల్ ది బెస్ట్ వదినా. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ ఐశ్వర్య. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ శేఖర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా గారు. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇక మేం బయలుదేరతాం. అమ్మా, అప్పుడే పూజ అయిపోయినాక వెళ్తే బాగుంటది అమ్మగారు. దేవా సార్, మేడం గారి చేత మిషన్ ఆన్ చేయిస్తే ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయని అనుకున్నాం కదా. అవునమ్మా, పూజ అయ్యాక నువ్వు మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే బాగుంటుంది. 5 నిమిషాల్లో పూజ పూర్తి చేస్తానమ్మా. కంగారేం లేదు. హడావుడిగా పూజ చేయకండి. 10 నిమిషాలైనా సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అమ్మా పార్వతి, మీరు పూజ దగ్గరికి పదండమ్మా. అలాగేనండి. పదండి. పదండి. రండి మామ. ఓం శివాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం కళాన్యై నమః. ఓం గౌర్యై నమః. ఓం శ్రీకాళ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం కాత్యాయనియై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం చండికాయై నమః. ఓం భవాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం చంద్రముఖ్యై నమః. విజయ్, ఓం సార్, ఎలక్ట్రీషియన్ కి చెప్పి అన్ని మిషన్స్ ఆన్ మోడ్ లో పెట్టమను. అలాగే సార్. వెళ్ళు. ఓం చిద్రూపాయై నమః. ఓం చిత్కళాయై నమః. ఓం నిత్యాయై నమః. కంపెనీ ప్రోడక్ట్ చేసే శాంపిల్ యూనిట్స్ కూడా తెప్పించండి పార్వతి. అట్టగే అమ్మాయి గారు. ఆగు పార్వతి. కొబ్బరికాయ కొట్టండి అమ్మగారు.
ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం అమ్మగారు. లోకాభిరామం శ్రీరామం భూయో ముందు మీరు భూయో కొట్టండి. నమామ్యహం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం. కొట్టండమ్మా. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం. పెద్దబాబు గారు నానెళ్ళి శాంపిల్స్ అట్టుకొస్తాను. శాంపిల్సే కదా పార్వతి, నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు మీరు కొట్టండి. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అఖిలాండేశ్వరి మేడం మిషన్ పవర్ ఆన్ చేసే టైంకు పార్వతికి విషయం తెలిసి కాపాడడానికి పోతుందిరా. ఇది మన ప్లాన్. ఇంకో 5 నిమిషాల్లో ప్లాన్ జరిగిపోవాలి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం. రేయ్ ఇట్రారా. రేయ్ జరుగుతుందా? మనం అనుకుని జరుగుతుందా? పార్వతి వస్తుంది కదా? రాకపోతే అఖిలాండేశ్వరి మేడం చచ్చిపోతుంది. మనల్ని రోడ్డు మీద పడేలా చేసినందుకు ఫలితం అనుభవిస్తుంది. పార్వతి వస్తే మాత్రం మనం చెప్పింది విని అఖిలాండేశ్వరుని కాపాడబోయి తను చస్తుంది. మేడం మనకు డబ్బులిచ్చినందుకు ఈ పని చేసిన వాళ్ళం అవుతాం. రెండిట్లో ఏది జరిగినా మనకు అప్పచెప్పిన పని పూర్తి చేసినట్టే. కంపెనీ ఓపెనింగ్ అని స్విచ్ ఆన్ చేయగానే అఖిలాండేశ్వరి చచ్చిపోతుంది. అవునరా, కంపెనీ మూసేసినందుకు కళ్ళు మూతపడిపోవాలి. ఎవరా మీరు? ఎవరా మీరు? ఎవరు? ఏం చేయబోతున్నారు? మా అమ్మని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఎవరా మీరు? చెప్పండి. చెప్పరా? చెప్పరా? ఎవరా మీరు? ఎవరు? ఎవరా మీరు? ఎవరు పంపించారు? ఎవరా మీరు? అమ్మ అమ్మ అమ్మని కాపాడాలి. అమ్మా అమ్మా. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం. అమ్మా ముహూర్తం దాటిపోతోంది, వచ్చి మిషన్ ఆన్ చేయండి. పదండి. లక్ష్మీకాంతం పంతులు కమల. గారు, పెద్దబాబు గారు ఇంకా రాలేదు పంతులు గారు. 2 నిమిషాలు ఆగండి, వచ్చేస్తాడు. రిబ్బన్ కట్ చేయడం అయిపోయింది కదా మహి. అఖిల నువ్వు ఆన్ చేయి. పద. అలాగేనండి. పద. అమ్మా 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 అమ్మా. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం. అమ్మా 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 అమ్మా. అమ్మా మిషన్ ఆన్ చేయండి.
అమ్మా 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 సార్ దేవా సార్ దేవా సార్ తీసుకెళ్ళండి. ఆంటీ టైం అయిపోయిందంటే అంటే ముహూర్తం సమయం అయిపోయినట్టే. ఈ పాటికి బ్లాస్ట్ జరిగిపోయి ఉంటుంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పార్వతి దుర్మరణ పాలై ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు జరిగితే ఓకే నీలమ్మా, కానీ అఖిలక్కను అడ్డు పెట్టుకుని వేసిన ప్లాన్ లో కొంచెం తేడా కొట్టినా షాక్ ఎవరిని కొడుతుందో చెప్పలేం. అక్కకి ఏవైనా అయితే మనల్ని బతకనివ్వరు నీలమ్మా. భయం వేస్తుందా ఆంటీ? అఖిలాంటి మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా నీకు? అది కాదు నీలమ్మా, ఈ ప్లాన్ అయితే తప్పించుకోవడానికి వీల్లేదు. ఘోరం జరగడం అయితే ఖాయం కదా. సైలెంట్ గుండు. హలో 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 మేడం. చెప్పు, పార్వతి చచ్చిందా? లేదు మేడం. నేను చెప్పాను అది చావదని. ఒక్క నిమిషం ఆగండి. రై, నేను చెప్పినట్టు మీరు చేయలేదా? చేశాం మేడం. బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిందంటే మరి ఎవరు బలయ్యారు నీలమ్మా? పార్వతి కాదంటున్నారు. చెప్పరా, స్విచ్ ఆన్ ఎవరు చేశారు? అఖిలాండేశ్వర్ వెళ్లి స్విచ్ ఆన్ చేయాలనుకుంటే దేవాసార్ వాళ్ళ అమ్మని కాపాడబోయి మిషన్ మీద పడ్డాడు మేడం. బ్లాస్ట్ అయిపోయింది మేడం. మా ప్లాన్ అంతా పార్వతి వింటుందనుకుంటే దేవాసార్ విన్నాడు మేడం. అర్జెంట్ గా మీరు అదృశ్యం అయిపోండి. మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయి కదా. నాకు మీరు ఇంకా ఫోన్ చేయకండి, ఓకేనా? అలాగే మేడం. ఏంటే ఇది? నీ చెత్త ప్లాన్ వల్ల పెదబాబు బలయ్యాడంట. తన ప్రాణాలు పోయింటే నేను వదలరు నీలమ్మా. నేనే వెళ్లి నిజం చెప్పేస్తాను. చీపురాంటి, అవునే, నీ వల్ల చక్రవర్తి చచ్చిపోతే నీలాంటి చెలికత్తలు మిగులుతారా? అలా చూస్తావంటే ముందు హాస్పిటల్కి పద. పద. ఏంటంటే పద. పెదబాబు నాన్న డాక్టర్ డాక్టర్ పెదబాబు డాక్టర్ డాక్టర్ ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ జరిగి ఘోర ప్రమాదం జరిగిపోయింది డాక్టర్. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోరండి. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. మీరందరూ ఇక్కడే ఉండండి. డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ సేవ్ హిమ్ డాక్టర్. అఖిల అఖిల ఈ అమ్మని కాపాడడం కోసం, ఈ అమ్మ కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నావా? నీకేం కాదు, నీకేం కాదు పెద్దబాబు, నీకేం కాకూడదు. మా ఆయుష్ పోసుకునైనా సరే నువ్వు సురక్షితంగా బయటికి రావాలి, బయటికి రావాలి. నీకు ఆపదుందని రావాలి. పెద్దబాబుకు ముందే తెలిసిందంటే అక్కడేదో
కుట్ర జరిగి ఉంటుంది అఖిల. అవునే, అందుకే మామ్ని సేవ్ చేయగలిగాడు. ఎవరు చేస్తుంటారు? వాళ్ళని వదలకూడదు సార్. దేవ బావ స్వతంత్రంగా ఎదుగుతున్నాడు అనుకొని అసూయతో ఇలా చేశారో లేకపోతే ఆంటీని టార్గెట్ చేశారో తెలియట్లేదు. బ్రోకి ప్రాణభయం లేదని తెలిసాక అప్పుడు వాడు సంగతి చెప్తారు. పెద్దబాబుకి ఏమీ కాకూడదు, నా బిడ్డకేమీ కాకూడదు. డాక్టర్తో మాట్లాడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు చెప్పండి, నా బిడ్డ నాకు కావాలి. నేను మాట్లాడతాను అఖిల, నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దబాబుకి ఏమీ కాకూడదు. ఏం కాదు అఖిల, నేను మాట్లాడతాను కదా. నువ్వు కంగారు పడక అఖిల. నా బిడ్డకేమీ కాకూడదు. వెంటనే డాక్టర్తో మాట్లాడండి. మాట్లాడతాను అఖిల. ఏం చేశారో సరే పెద్దబాబు సురక్షితంగా బయటికి రావాలి. అఖిల కంగారు పడక అఖిల. పెద్దబాబుకి ఏం కాదు అఖిల. నా మాట విని అఖిల. పెద్దబాబుకి ఏం కాదు అఖిల, నా మాట విని. నువ్వు ధైర్యంగా ఉండు. పెద్దబాబుకేమీ కాకూడదు. ఏం అవ్వదు అఖిల. ఎక్స్క్యూజ్ మీ, ఎమర్జెన్సీ వార్డ్ ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంది మేడం. తీరా అంతా గుర్తుంది కదా చీప్రాంటి, దాన్ని మాటలతోనే చంపేయాలి. నువ్వు ప్లాన్లు వేస్తూ కుట్రతో చంపేయాలని చూస్తూ నన్ను మాటలతో చంపేయమంటున్నావు. ఎంత కష్టమో తెలుసా నీకు? వా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదా ఆంటీ? నువ్వే మనిషివే. నీ మొగుడు దేవ చావు బతుకుల్లో ఉంటే పార్వతిని టార్గెట్ చేయాలని హాస్పిటల్ కి తీసుకొచ్చావా? వా, దేవ బలవుతాడని నాకేం తెలుసా ఆంటీ? అఖిలాంటికి కూడా హాని జరగకూడదు అనుకున్నాను. ఆంటీని కాపాడిపోయి పార్వతి చేస్తుందనుకుంటే మన హీరో సాహసం చేశాడు. కరెంటుకేం తెలుసు ఎవరు మన వాళ్ళనేది? సర్లే, నోరు మూసుకుని అక్కడికెళ్ళి నాటకం మొదలు పెట్టమ్మా. అయ్యో దేవా, పెద్దబాబు! అయ్యో, పెద్దబాబు! వస్తున్నారు సార్. ఎందుకు వస్తారో ఏంటో, వీళ్ళని చూస్తేనే మండిపోతుంది. బావు గారు, పెద్దబాబుకి ఎలా ఉంది? అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అలా అంటే ఐశ్వర్య, నా భర్త హాస్పిటల్లో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను? ఇదిగో ఇదే కంపెనీ పెడుతుందని ఓపెనింగ్ చేద్దామని అఖిలక్క వాళ్ళు వస్తే ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. దీనంతటికీ కారణం నువ్వేనే, నువ్వే. ఇక ఆపండి. వచ్చిన వాళ్ళు అలాగే ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. అలా అంటావేంటి చిన్నబాబు? మా మీద కోపం ఉంటే తిట్టు గాని నిజమేంటో గ్రహించు. మూతపడి కంపెనీని తీసుకుని ఏదో సాధించాలని దేవాదీని ఓనర్ని చేసి కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీ దరిద్రం ఎవరికి చుట్టుకుందో ఏంటో, దేవాకి దారుణం జరిగింది. ఇదంతా నీ వల్లేనే, నీ వల్లే. కారణం పార్వతి కాదు. ఆ కుట్రకు పథకం వేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే బతకరు.